వన్ ఆఫ్ ది మంచి మన టాలీవుడ్లో మంచి యాక్టరు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే కానీ ఓకే బ్యాక్గ్రౌండ్ ఉంది, బట్ ఆయన స్వయం కృషితోటి మంచి సబ్జెక్టు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కావచ్చు, లేదా హాకీ మూవీ, లేదా రీసెంట్ ధనుష్ గారితో తీసిన మూవీ కావచ్చు. అంటే ఆయనకి ఇంకా రికగ్నైజేషన్ రావట్లేదు. యాక్టర్లో పొటెన్షియల్ చాలా ఉంది, కానీ సందీప్ కిషన్ గారు నేను మాట్లాడేది ఇవాళ చోటా కే నాయక్ గారి అల్లుడే ఎవరు అవుతారు నాకు తెలిసి అయితే. సో ఎందుకంటే నాకు వన్ ఆఫ్ ది వీళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక ఆయన నాకు చెప్పారు, ఆయన గురించి చెప్పండి గురుగారు, ఆయన మంచి కెరియర్లు మంచి ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఇన్ని రోజులు స్ట్రగుల్ అవుతుండే ఒకటి మంచి బ్లాక్ బస్టర్ కావాలి, ఆయన కూడా పాన్ ఇండియాకి వెళ్ళాలి అన్నట్టు ఏదో ఒక రిక్వెస్ట్ చేశారు. డెఫినెట్లీ సార్ చెప్తాను నేను కూడా అని చెప్పి ఇవాళ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సందీప్ కిషన్ ఓకే, సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ సంథింగ్ ఎస్కే కాంబినేషన్ మంచిది. అంటే నక్షత్ర కలయిక సాహసి సోపదం అనేది రాహుది అయితే, కాకి కోపదం గురువుది. సో రాహు మంచి అట్రాక్షన్ ఇస్తాడు, గురువు అనేది మంచి డైలాగ్ డెలివరీ, మంచి ఆ యొక్క ఆకర్షణ శక్తిని కానీ జ్ఞాపక శక్తిని ఇస్తాడు మనకి. ఇండస్ట్రీ వాళ్ళకి ఎస్కే కాంబినేషన్ మంచిది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రగుల్ ఎక్కువ చేయాలి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారు కూడా స్టార్టింగ్లో మీరేం పెద్ద సక్సెస్ లేదు, సల్లు భాయ్ అని చేసిన తర్వాత వచ్చింది ఆయనకి. సైఫ్ అలీ ఖాన్ కూడా సైఫు అని చేసినప్పుడు వచ్చింది. అది కొన్ని ఉంటాయి దాంట్లో, షార్ట్ చేయటం, అమితాబ్ బచ్చన్ గారిని బిగ్ బీ చేయటం కానివ్వండి, షారుఖ్ ఖాన్ ఎస్ఆర్కే చేయటం, ఇవన్నీ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. వాళ్ళందరూ చేస్తూనే ఉంటారు, నమ్ముతూనే ఉంటారు, కానీ బయటికి మేము ఏం నమ్ము అన్నట్టు చెప్తారు. మరి వాళ్ళ సక్సెస్ ఎక్కడికి వచ్చింది మీరే ఆలోచించండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నక్షత్ర కలయిక ఓకే రైట్, కానీ ఇక్కడ మనం న్యూమరాలజికల్గా చూసుకున్నట్టయితే 53 సంఖ్య, 13 అక్షరాలలో 53 ఇక్కడ సందీప్ కిషన్ అన్న దగ్గర. ఇది 13 అక్షరాల్లో 53 సంఖ్య అంత పర్ఫెక్ట్ కాదు, ఇండస్ట్రీకి అంత పనికిరాదు, పొలిటీషియన్స్కి ఏమంటాం బిజినెస్ మ్యాన్స్కి ఇది బాగా పనిచేస్తుంది, కానీ కాంట్రవర్సీలో తీసుకెళ్తూ ఉంటుంది. ఇది అంత పనికిరాదు, మనకి ఇండస్ట్రీకి అంత పర్ఫెక్ట్ కాదు. పర్లేదు, డిడక్షన్ బాగానే ఉంది. డిడక్షన్లో ఏమైంది ఇక్కడ మనకి 8 అక్షరాలలో 34 సంఖ్య. కాకపోతే ఏమవుతుందంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ మనం వెళ్ళలేకపోతాం, ఇక్కడే స్టక్ అయిపోతుంటాం మనం, ఎక్కువ శాతం మనల్ని ఆ స్థాయికి రానియమన్నమాట. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇండియన్ సిస్టము రైట్, ఇది ఇండియన్ సిస్టమ్, ఇది పైథాగరస్ సిస్టమ్. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ కొంచెం బాగుంది, కానీ ఎక్కువ సక్సెస్ అనేది రానివ్వదు ఇక్కడ. సో ఇక్కడ ఏముంది, 13 అక్షరాల్లో రాహు, మళ్ళీ చంద్రుడు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, వీళ్ళిద్దరు కలిసినప్పుడు అట్రాక్షన్ పవర్ ఉంటుంది కానీ పైసా ఉండదు. కాబట్టి ఇది కూడా ఒక తలకాయ నొప్పి. మళ్ళీ డిడక్షన్లో ఏమైంది, ఇక్కడ 8 అక్షరాల్లో 33 సంఖ్య, అంటే శని మన శుక్రుడి యొక్క సంఖ్య వచ్చింది. ఇది కూడా అంత పర్ఫెక్ట్ ఏం కాదు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే సందీప్ కిషన్ గారికి ఈ వీడియో ఎవరైనా షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రాఫ్ తీసుకొద్దాం. గ్రాఫ్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రాఫ్ ఎట్లా కలుపుతాం అనేది. ఇప్పుడు సందీప్ ఇక్కడ 7 డిజిట్స్ వచ్చాయా, ఓకే, ఇక్కడ ఒక హెచ్ పెట్టండి ఎక్స్ట్రా, KISHHAN. ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్ ఏమైపోయింది 7/7. నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, ఒక గ్రాఫాలజీ అనేది ఉంటుంది. ఇప్పుడు లార్డ్ బాబీ అన్న దగ్గర లార్డ్లో 4, బాబీలో తర్వాత 5 అంటే రైజింగ్. ఇక్కడ ఏమవుతుందంటే కేతులో కేతు అంటే 7 అక్షరాలు స్పేస్, మళ్ళీ 7 అక్షరాలు. ఈవెన్ నాది కూడా చూసినట్టయితే అగ్నేష్ అమిత్రాజ్, ఒక మా గురుగారికి అది ఉంది కాబట్టి ఆ గ్రాఫ్ అనేది అగ్నేష్ 7 అక్షరాలు, అమిత్రాజ్ 7 అక్షరాలు. అది నాలెడ్జ్ ఇస్తుంది, మనకు న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది, అలాగే మనకి అనంతమైన ఆ పేరు ప్రఖ్యాత పైసా అనంతం వస్తుంది. ఇది ఫస్ట్ గ్రాఫ్ సెట్ చేద్దాం. గ్రాఫ్ సెట్ అయిపోయింది కదా. న్యూమరాలజికల్గా దీంట్లో ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఇందులో హెచ్ ఎక్స్ట్రా పెడుతున్నామో 14 అక్షరాలలో ఇక్కడ 58 సంఖ్య వస్తుంది. ఓకే, 14 అక్షరాలు. 14 అంటే ఎవరు, బుధుడు. ఓకే, మళ్ళీ 58 అంటే రాహు. సో నీ ఇండస్ట్రీకి కావాల్సింది ఎవరు, వీళ్ళే కదా, ఛాయాగ్రహాలే కదా. రాహు అంటే ఛాయాగ్రహం, బుధుడు అంటే మీడియా సినిమా ఇండస్ట్రీ ఏదైనా నీకు కావాల్సింది వీళ్ళిద్దరు. సో ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చేసారు కదా, ఇది ఎక్సలెంట్. డైరెక్ట్ గ్రాఫ్ సెట్ అయింది, నెంబర్ సెట్ అయింది, నక్షత్ర కలయిక సెట్ అయింది, గ్రాఫ్ సెట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ కాంబినేషన్ నెంబర్స్ కూడా నక్షత్ర కలయిక, అలాగే న్యూమరాలజికల్లో
ఈ 5-4 కాంబినేషన్ అనేది తిరిగి ఉండదు. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది మీలో, అలాగే చూస్ చేసుకునేటి చాలా న్యూ కాన్సెప్ట్ మనం చూస్ చేసుకుంటాం. అవి నిజంగా ఈ నేమ్లో మనం కిషన్లో ఆ హెచ్ ఒకటి యాడ్ చేసుకుంటే మనం పాన్ ఇండియా లెవెల్లో కూడా వెళ్ళగలుగుతాం. ఆ రికగ్నైజేషన్ అల్టిమేట్గా వస్తుంది. మనకి ఇన్ని రోజులు ఏంటిది ఆ చేసిన పిల్లవాడు అన్నట్టు ఉంటుంది, కానీ అబ్బా ఏం చేశాడ్రా అన్నది ఈ కాన్సెప్ట్లో వస్తుంది. మళ్ళీ ఇది ఇండియన్ సిస్టంలో ఈ నెంబర్ వచ్చింది, రైట్. మళ్ళీ ఇక్కడ ఒకవేళ మనకి ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఏం నెంబర్ వస్తుంది అంటే ఇక్కడ 56 వచ్చింది కదా, ప్లస్ ది 8 యాడ్ చేస్తే ఇది మనకి 64. 14 డిజిట్స్లో 64 అల్టిమేట్. దాంట్లో అసలు తిరుగు ఉండదు. ఎందుకంటే 14 అక్షరాలు అనేది ఈ యొక్క బుధుడు యొక్క సంఖ్య. బుధుడు 64 అనేసరికి రవి, అంటే రవి బుధుడు వీళ్ళిద్దరు యాక్టివేట్ అవుతారు. ఒక ధీరుభాయ్ అంబానీ, మీరు ఆ పేరులో మీరు చూడండి, ధీరుభాయ్ అంబానీ అన్నది మీరు న్యూమరాలజికల్ క్యాల్కులేషన్ వేసి చూడండి, ఇదే సంఖ్య ఉంటుంది. సో ఆయన షార్ట్ టర్మ్లో ఎంత సంపాదించాడు, ఎన్ని వేల కోట్లు సంపాదించాడో మీరు చూడండి. ఇది బుధాదిత్య యోగం అంటాం. మన పేరు ప్రఖ్యాత ప్రపంచం మొత్తం తెలిసేటట్టు చేసేది బుధుడు రవి, అంటే ఇది బుధాదిత్య యోగం అనేది తిరిగి ఉండదు. సో ఈ సందీప్ కిషన్లో ఇది మనం యాడ్ చేసినట్టయితే చాలా అల్టిమేట్ చేంజెస్ మనకు తెలుస్తాయి. అలాగే పర్ఫెక్ట్ నెంబర్స్ అని యాక్టివేట్ అవుతాయి, గ్రాఫ్ సెట్ అవుతుంది, టోటల్ డైరెక్ట్ నెంబర్స్ కూడా అల్టిమేట్ నెంబర్స్ యాక్టివేట్ అయిపోతాయి. అది మనకు చూడండి, ఈ హెచ్ ఒకటి కిషన్, కిష్ అన్ అన్నట్టు ఉంటుంది, కానీ హెచ్ సైలెంట్ వర్డ్ చేయొచ్చు కిషన్. ఇప్పుడు చాలామంది పేర్లలో మీరు చూసినట్టయితే ఆయుష్మాన్ ఖురానా డబల్ కే ఉండటం లేదా హెచ్ ఉండటం, మీరు చూడండి ఆయుష్మాన్ ఖురానాలో కూడా కరెక్షన్ ఉంటుంది ఆయన దాంట్లో. సో అట్లా ఏది కానీ మనం ఒక గ్రాఫ్, నక్షత్ర కలయిక, అలాగే మనకు న్యూమరాలజికల్గా పర్ఫెక్ట్ నెంబర్స్ ఉంటే మనం కూడా ఇండస్ట్రీని ఏలొచ్చు. ఈ నెంబర్ వచ్చింది అంటే దేవుడి దేవాలు ఈయన ఓన్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తాడు. అలాగే నాకు తెలిసి ఈయనది బిజినెస్ కూడా ఏదో ఉంది, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఉంది. సో అది కూడా మంచి ఒక స్థాయికి వెళ్ళాలి, వాళ్ళు కూడా మంచి సక్సెస్ చూడాలి అంటే ఈ కరెక్షన్ చెప్పండి, సందీప్ కిషన్, KISHHAN. ఇక్కడ చూసినట్టయితే ఇటు 7 అక్షరాలు, ఇటు 7 అక్షరాలు, చాలా అల్టిమేట్ చేంజెస్ వస్తాయి. బిజినెస్లో కూడా ఒక టాప్ లెవెల్కి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా స్క్రీన్ నేమ్ ఇది పెట్టుకోవాలి. మీ బిజినెస్ దగ్గర కూడా మీరు ఏదైనా బిల్లింగ్ మీద ఏదైనా మనకి రిసిప్ట్ కానీ విజిటింగ్ కార్డ్స్ కానీ ఇట్లా కొట్టిపి చూడండి. అప్పుడు మీకు ఎన్ని చేంజెస్ మీకు బిజినెస్లో కానీ మీ సినిమా ఇండస్ట్రీలో కానీ ఎన్ని చేంజెస్ మీ లైఫ్లో వస్తాయో సందీప్ కిషన్ గారికి మీరే చూసి మీరు చెప్పొచ్చు. ఇంకా దాని డెప్త్ తెలుసుకోవాలంటే ఒకవేళ వాళ్ళు ఎవరైనా వచ్చి మనకి అప్రోచ్ అయ్యారు అంటే దీనికి కొన్ని ప్రికాషన్స్ కూడా ఉంటాయి. ఈ నెంబర్ తీసుకున్నప్పుడు ఈ నెంబర్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఫ్యూచర్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక పరార్ట్స్ ప్రొడక్షన్ అని చెప్పి ఒకటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ డైరెక్టర్ గారికి మనం ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్, ఇప్పుడు ఆయనకు ఒక ప్రొడక్షన్ నేమ్ ఇచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు ఎప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వృద్ధాశ్రమంలో నీళ్లు దానం చేయండి. అంటే నీళ్ళు అక్కడ వాళ్ళకి వసతి చేపియండి. వృద్ధాశ్రమం అంటే ఓల్డేజ్ హోమే. మళ్ళీ నేను అనాథాశ్రమం ఇస్తా అంటే కాదు సార్, మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా మీరు ప్రొడక్షన్ ఏదైనా మూవీ స్టార్ట్ చేస్తున్నాం, హీరోకి ఏమైనా అడ్వాన్స్ ఇస్తున్నాము అంటే వాళ్ళకి నేను చెప్పేది ఫస్ట్ ఏంటంటే ఎక్కడైనా వృద్ధాశ్రమంలో నీళ్ళు అక్కడ ఫస్ట్ పంపిణీ చేయాలి. అక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ ఒక 3 మోతిచూర్ లడ్డు, ఒక 21 రూపాయి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ దగ్గర నుంచి ₹1 రిటర్న్ తీసుకోండి. ఆ రూపాయి రిటర్న్ తీసుకొని ఏదైతే వచ్చామో అది మీ ఆఫీస్లో ఎక్కడైతే ప్రొడక్షన్ మనం స్టార్ట్ చేస్తున్నాం, హీరోకి అంత ఇంత అడ్వాన్స్ ఇస్తాం కదా, ఆ 7 నుంచి తీసుకొచ్చి ఆ డబ్బులు అక్కడ ఆ కౌంటర్లో ఏదైతే మీరు ఒక 10 లక్షలు వాళ్ళకి ఇస్తున్నారు అంటే, ఒకవేళ చెక్ ఇస్తున్నారు అంటే ఆ చెక్ మీద పెట్టండి ఒక 1 డే. నెక్స్ట్ డే ఆ చెక్కులు మీరు హీరో గారికి ఇవ్వండి. ఇట్లాంటి కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. అవి తీసుకొని మనం మూవీ స్టార్ట్ చేసినట్టయితే ఇప్పటి కూడా ఓటీటీలో కానీ చిన్న బడ్జెట్లో వాళ్ళు తీశారు, మంచి సక్సెస్ ఉంది. సో అట్లాంటి జాగ్రత్తలు కొన్ని ఉంటాయి, మనం తీసుకోవాలి లైఫ్ టైం. అది తీసుకొని మనం ముందుకెళ్ళినట్టయితే డెఫినెట్లీ సక్సెస్ ఉంటుంది, లాస్లో మాత్రం వెళ్ళాం. కాబట్టి ఇది మనకు చెప్పేది. సందీప్ కిషన్ గారికి కూడా ఇది పెట్టండి డెఫినెట్లీ. మళ్ళీ మన టాలీవుడ్కి ఒక ధీరుభాయ్ అంబానీ వచ్చినట్టు వస్తాడు. అంత డబ్బు సంపాదించే సంఖ్యాబలం ఇది నాకు తెలుసు. కాబట్టి ఇది సజెషన్ సందీప్ కిషన్ గారికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఎవరైతే నన్ను కాంటాక్ట్ అయ్యారో. సో ఆల్ ది బెస్ట్ సందీప్ కిషన్ గారు, ఇలా చేంజ్ చేసుకుని సక్సెస్ పొందాలని కోరుకుంటున్నాను.